బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కవర్ చేస్తుంది. ఆ యాత్ర సుమారు 1056 కిలోమీటర్ల యాత్ర ఉంటుంది. అది 12 రోజులు 7x3 21 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. అది కొమరం భీం విజయ సంకల్ప యాత్ర అది పర్యటిస్తుంది. రెండవది రాజరాజేశ్వరి విజయ సంకల్ప యాత్ర. అది కరీంనగర్, చేవెళ్ళ, మెదకు, జహీరాబాద్ 4 పార్లమెంట్లు కవర్ చేసే విధంగా యాత్రకు రూపకల్పన చేయడం జరిగింది. ఇది సుమారు 1217 కిలోమీటర్ల యాత్ర ఇది ఉంటుంది. 22 అసెంబ్లీలు కవర్ చేస్తాం. కొన్ని అసెంబ్లీలు మిగులుతున్నాయి, వాటిని కూడా మరి యాత్రలో వాటిని కూడా పూర్తి చేయాలని ఆలోచనతో ఉన్నాం. మూడవది భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర. అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి యాత్ర ఇది రేపు భువనగిరి నుంచి ప్రారంభమవుతుంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని భువనగిరి నుంచి యాత్ర ప్రారంభిస్తాం. యాత్ర భువనగిరి పార్లమెంటు, సికింద్రాబాద్ పార్లమెంటు, హైదరాబాద్ పార్లమెంటు, మల్కాజిగిరి ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర ఇది పూర్తి చేస్తుంది. 4వ యాత్ర కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర. యాత్ర భద్రాచలం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది అక్కడ కొంత సమ్మక్క సారక్క కారణంగా 2 రోజులు ఆలస్యంగా నిర్ణయిస్తాం. డేటు త్వరలోనే చెప్తాం. అది కూడా సుమారు 1015 కిలోమీటర్లు, 7 రోజులు, 21 అసెంబ్లీలు, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తాం. అసెంబ్లీ కాకుండా అసెంబ్లీలో ఉన్నటువంటి మండలాలు కూడా యాత్ర వెళ్లే విధంగా కూడా రూపకల్పన చేస్తున్నాం. చివరిగా 5వ యాత్ర కృష్ణానది, కృష్ణమ్మ తల్లి ఏదైతే మనం కోరుకుంటామో కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర పేరు మీద రేపు మక్తల్ అసెంబ్లీ కృష్ణా విలేజ్ నుంచి కృష్ణా నదిలో పూజ చేసిన తర్వాత ఆ యొక్క యాత్ర రేపు కృష్ణా విలేజ్ నుంచి ప్రారంభమై మక్తల్లో మొదటి సమావేశం జరుగుతుంది. ఈ యాత్ర మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ 3 పార్లమెంట్లు యాత్ర కవర్ చేస్తుంది. ఇది కూడా 1440 కిలోమీటర్లు, 21 అసెంబ్లీలు యాత్ర ఈ యొక్క కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర కూడా పూర్తి చేస్తుంది. రేపు కొంతమంది అతిథులు కూడా రేపు 4 యాత్రలు రేపు ప్రారంభమవుతున్నాయి. ఒక యాత్ర ఇంతకుముందు చెప్పినట్టు భద్రాచలంకి బయలుదేరేది 2 రోజులు ఆలస్యంగా వెళ్తుంది. కానీ ఈ యాత్రలకు సంబంధించి అతిథులు ఫైనల్ అయ్యారు. కొమరం భీం యాత్ర ఏదైతే బాసర టెంపుల్ నిర్మల్ నుంచి ప్రారంభమవుతుందో అది అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ బిశ్వ శర్మ గారు వారు ప్రారంభిస్తారు. వారు రేపు ఉదయం చేరుకొని యాత్రకు వారు ప్రారంభిస్తారు. అదేవిధంగా రాజరాజేశ్వరి
రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్రకు రేపు వికారాబాద్ జిల్లా తాండూరు ఏదైతే చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం వస్తుందో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. దీనికి బిఎల్ వర్మ మినిస్టర్ డోనర్ అండ్ కోఆపరేషన్ వారు రేపు వికారాబాద్ జిల్లా అయినటువంటి తాండూరు నుంచి అది ప్రారంభిస్తారు. మూడవది భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర యాదాద్రి టెంపుల్ నుంచి ప్రారంభమవుతుంది. అది భువనగిరిలో మొదటి మీటింగ్ జరుగుతుంది. దానికి గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ రేపు యాత్రను వారు ప్రారంభిస్తారు. నాలుగవది కృష్ణా నది, కృష్ణా విలేజ్ ఏదైతే ఉన్నదో మక్తల్ దగ్గర నారాయణపేట జిల్లాకు వస్తుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ అవుతుంది. మహబూబ్ నగర్ పార్లమెంటు, నారాయణపేట జిల్లా, మక్తల్ అసెంబ్లీ, కృష్ణా విలేజ్, కృష్ణా రివర్, అక్కడ కృష్ణమ్మ తల్లి విగ్రహం ఉంది అక్కడనే ఆ విలేజ్లో. తెలంగాణ పోర్యాత్రలో భారతీయ జనతా పార్టీ తరఫుననే అక్కడ కృష్ణమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మేము అప్పుడు అదే విగ్రహానికి పూజ చేసి రేపు ఆ కృష్ణా విలేజ్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అండ్ డైరీ మంత్రి అయినటువంటి పురుషోత్తం రూపాల గారు రేపు ఉదయం ఆ యాత్ర ప్రారంభిస్తారు. ఆ యొక్క కృష్ణా గ్రామం నుంచి, కృష్ణా నది తీరం నుంచి. యాత్రలు కూడా సభలే కాకుండా అనేక రకాల ఈవెంట్స్, రైతులకు సంబంధించి, వ్యూవర్స్ కమ్యూనిటీ, చేతివృత్తులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి అడిషనల్ ఈవెంట్స్ కూడా వాళ్ళు గ్రామాల మధ్యలో అక్కడక్కడ ఉదయం నుంచి సాయంకాలం వరకు మీటింగ్స్, ఎక్కువ రోడ్ షోస్. యాత్ర పూర్తిగా రోడ్ షోల మీదనే ఎక్కువగా ఉంటుంది. పెద్ద బహిరంగ సభలు కూడా ఎక్కడ పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడైనా వీలైతే లోకల్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటే అటు చేస్తాం తప్ప మెజార్టీ రోడ్ షోస్ మీదనే ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. టోటల్గా ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా మరి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. టోటల్గా అన్ని యాత్రలు కలిపితే 5,500 కిలోమీటర్ల ఈ 5 యాత్రలు కలిపి 5,500 కిలోమీటర్స్ పొడుగున ఈ 5 యాత్రలు ఉంటాయి. 17 పార్లమెంటు నియోజకవర్గాలు పర్యటిస్తాం. టోటల్గా 800 ఈవెంట్స్ ఇంకా పెరుగుతాయి కదా తప్పవు. 800 ఈవెంట్స్ ఉంటాయి టోటల్గా అన్ని కలిపి. 119 అసెంబ్లీలు తిరగాలనేటువంటి ప్రయత్నం ఇప్పటికైతే 114 కవర్ అవుతా ఉన్నాయి. 106 సమావేశాలు ఉంటాయి, పబ్లిక్ ఈవెంట్స్. 102 రోడ్ షోస్ ఉంటాయి. 180 రిసెప్షన్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఈవెంట్స్ 79 ఈవెంట్స్ ఉంటాయి. ఆ రకంగా దారిలో అనేక ఇతర ప్రజలు ఎవరైనా కలిసినా వాళ్ళ వివరాలు కనుక్కోవడము, నరేంద్ర మోడీ గారి పట్ల వారి అభిప్రాయం ఎట్లా ఉంది, నరేంద్ర మోడీ గారు ఎందుకు మళ్ళీ 3వసారి ప్రధానమంత్రిగా కోరుకుంటున్నారు, ఈ విషయాలన్నిటిని కూడా ప్రజలను అడిగేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఎవ్రీడే యాత్ర 2 లేక 3 అసెంబ్లీలు కవర్ చేసే విధంగా యాత్రలకు రూపకల్పన చేయడం జరిగింది. ఈ యొక్క